హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి గైస్ మీలో చాలా మంది ఏమని కామెంట్స్ చేస్తారు అంటే, అన్నయ్య మీరు వచ్చేసి ఒక ఐలాండ్ పైన క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేస్తారు. కాకపోతే మా చుట్టుపక్కల ఎక్కడ కూడా ఐలాండ్స్ అయితే లేవు. అసలు ఐలాండ్ అంటే ఏంటిది? బ్యాక్ సైడ్ మీరు వాటర్ చూడొచ్చు. వాటర్ మధ్యలో లోపల నుంచి వెళ్ళి మనకు మీదికి మట్టి ఉంటుంది. మన విలేజ్ లాంగ్వేజ్లో చెప్పండి నీళ్ళ మధ్యలో ఒక గడ్డ. ఆ గడ్డ వచ్చేసి మా దగ్గర ఎక్కడ కూడా లేదు. ఒకవేళ మేమే సొంతంగా తయారు చేయాలన్నా కానీ మనకి వాటర్ వచ్చేసి దగ్గర 10 feet లోతు ఉంటాయి. అంత లోతు నుంచి మనం మట్టి నింపుకుంటూ రావాలి అంటే అది వచ్చేసి పాసిబుల్ అయితే కాదు. కాకపోతే మా దగ్గర ఉన్న ఒక ప్లాన్ని యూజ్ చేసి ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం ఒక ఫ్లోటింగ్ ఐలాండ్ని. ఐలాండ్ వచ్చేసి ఎట్లుంటుంది అంటే వాటర్ పైన వేలుతూ ఉంటుంది. మనం ఎటు తీసుకుపోవాలన్నా సరే ఐలాండ్ని తీసుకుపోవచ్చు. దాని మీద నార్మల్ ఐలాండ్ లాగానే చెట్లు ఉంటాయి, పుట్టలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎలా వర్క్ స్టార్ట్ చేద్దాం. ఫ్లోటింగ్ ఐలాండ్ తయారు చేయాలంటే మాకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే 2 ఫ్రేమ్లు అయితే కావాలి. సో ఆ ఫ్రేమ్ రెడీ చేద్దామా? లెట్స్ గో. మనం స్టార్టింగ్లో అనుకున్నట్టుగా ఒక ఫ్రేమ్ అయితే రెడీ అయింది. ఇళ్ళకెళ్ళి మనకు ఆ 2 ప్లైవుడ్ షీట్లు కింది పడిపోకుండా ఉండాలంటే మధ్యలో ఇంకిన్ని పోల్స్ అయితే కావాలి. రామ్ గారు కట్ చేస్తుండే. సో వాటిని కూడా యాడ్ చేసి డబల్ అయితే ఇంకిన్ని పోల్స్ అయితే కొడదాం. మనకు పైన సెట్ చేసుకునే ప్లైవుడ్ షీట్లు ఏవైతే ఉంటాయో కిందికి పడిపోకుండా ఉంటుంది అన్నమాట. బరువు బాగుంది. మన ఫ్రేమ్స్ అయితే గైస్ రెడీ అయిపోయినాయి. మీరు చూడొచ్చు 8 by 8 feet సైజ్లో 2 ఫ్రేమ్స్ అయితే తయారు చేసుకున్నాం. ఇప్పుడు మా ముందున్న పెద్ద టాస్క్ వచ్చేసి ఏంటి అంటే ఈ ఫ్రేమ్లు వాటర్ పైన ఫ్లోట్ అయితే కావాలి. సో ఫ్లోట్ చేయడానికి ఏమి చేద్దాం రా? బాటిల్స్. ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో గైస్ ఇది వచ్చేసి కింద బేస్ అనమాట. ఇది వచ్చేసి ఇట్లుంటుంది. మీరు కింద మొత్తం వాటర్ బాటిల్స్ని అటాచ్ చేసిన తర్వాత వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది. నెక్స్ట్ మనలో తీసుకొచ్చే ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు సైడ్కు అవుటర్ వాల్ లెక్క. అంతేకాకుండా మనము ఐలాండ్ని తయారు చేస్తున్నాం కదా. ఐలాండ్ అంటే మెయిన్గా ఉండవలసింది ఏంటిది? ఇసుక మట్టి. సో ఆ మట్టిని అయితే మనం చుట్టూ ఇక్కడ వరకు చెక్కల్ని అటాచ్ చేసుకొని దీని లోపల అయితే నింపబోతున్నాము. సో ఈ రెండింటిని అటాచ్ చేసుకునే ముందు ఫస్ట్ బాటిల్స్ అన్నిటిని తీసుకొద్దాం. ఆ తర్వాత ఈ బేస్కు కింద వాటర్ పైన ఫ్లోట్ అయ్యే విధంగా సెట్ అయితే చేసుకుందాం. చలో చలో. మనకు కావాల్సిన సైజులో ఫ్రేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన ఈ ఐలాండ్ ఫ్లోట్ కావాలి అంటే వాటర్ బాటిల్స్ని అయితే యూజ్ చేస్తాం అన్నమాట. కింద ఇవి ఆల్రెడీ మనం వాటర్ బాటిల్స్ బోర్డు యూజ్ చేసినాం కదా, అవే బాటిల్స్ మళ్ళీ వీటిని బేస్ లాగా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు వీటిని కొన్ని లేయర్లు మనం క్రియేట్ చేసుకున్న తర్వాత వీటి పైన కొన్ని సంచలాలు నింపి మళ్ళీ పెడతాం. ఎందుకంటే మనం ఐలాండ్ తయారు చేయాలంటే కంపల్సరీ దానిలో ఒక చెట్టు ఉండాలి, అందులో కొంచెం మట్టి ఉంటుంది, వెయిట్ బాగా అవుతుంది. కాబట్టి వీళ్ళని ఎక్కువ బాటిల్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ వాటర్ బాటిల్స్ అన్నింటినీ ఈ విధంగా సెట్ అయితే వేసి పెట్టుకున్నాము. సో వీటి మీదనే మన బేస్ అయితే ఫ్లోట్ అవుతుంది. అంతేకాకుండా మనకు ఇంకా చాలా వాటర్ బాటిల్స్ అయితే సంచులలో ఉన్నాయి. అవిటిని కూడా ఎట్లా యూజ్ చేయబోతున్నాము, వీటిని ఆ బేస్కి ఎట్లా ఇన్స్టాల్ చేయబోతున్నాం అని చెప్పేసి బయటకు పోయిన తర్వాత చెప్తా. అరే ఫస్ట్ ఈ బాటిల్స్ అన్నింటినీ కలెక్ట్ చేద్దాం ధర్రా. ఈ యాంగిల్లో గాయస్ ఒకసారి కిట్గా చూడు ఎట్లా అనిపిస్తుండవు. ఇలా జమకేసుకో. నా పొద్దంతా కష్టమా నాకట్లా తేలని చెప్తావు. మంచిగా ఏరియరుగా
యో వన్స్ మోర్ నా సంపాదన. అరే ఆ డబ్బా 10 రూపాయలు ఒకటి తెచ్చిరా. బేస్ కోసం ఈ ప్లైవుడ్ షీట్స్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఫ్రేమ్ మీద ప్లైవుడ్ షీట్లు వేయగానే మనోడు చూడొచ్చు ఎట్లా అంటుండో, మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటుండో. ఇప్పుడు ఈ ప్లైవుడ్ షీట్లు ఫ్రేమ్కి అతుక్కొని ఉండే విధంగా మనమైతే మొత్తం స్క్రూలు అయితే అటాచ్ చేసుకున్నాం. ఇక రెస్ట్ తీసుకున్నట్లేదు, రెస్ట్ ఇన్ పీస్ అయినట్టు. మన బేస్ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ఈ 8x8 ఫీట్ సైజు అయితే ఉంటుందన్నమాట. ఈ బేస్ని మనం ఐలాండ్ లాగా అయితే కన్వర్ట్ చేయబోతున్నాం. నార్మల్ ఐలాండ్ అయితే కాదు, ఫ్లోటింగ్ ఐలాండ్. దీని కింద దీన్ని ఫ్లోట్ చేయడానికి అక్కడ సైడ్ మొత్తం మాఫియా అవుతున్నది. సో దానిపైకి ఇప్పుడు దీని అయితే తీసుకోదాం పట్టరా. సో ఇంత హైట్లో మన ఐలాండ్ అయితే ఉంటుంది. ట్రాంపోలిన్ లెక్క ఎగురుతుంది. అస్సలు వాటర్ పైన తీసుకోవడానికి ఇంకెట్టుంటుందో. సక్సెస్ఫుల్గా గాయస్ మన ఐలాండ్ అయితే రెడీ అయిపోయింది. మీరు చూడవచ్చు ఇది భూమి పైన ఏ విధంగా అయితే తేలుతుందో వాటర్ పైన కూడా సేమ్ ఇదే విధంగా తేలుతుంది. కాకపోతే ఇప్పుడు దీనిపైన మనం మట్టి పోస్తాం. మట్టి ఆగాలి కాబట్టి దానికోసమే మనం సెకండ్ ఫ్రేమ్ని అయితే యూజ్ చేస్తున్నాము. సెకండ్ ఫ్రేమ్ని తీసుకొచ్చి దీనికైతే మంచిగా ఫిట్ చేసుకుందాం పర్రా. బేస్ మొత్తం సెట్ అయిపోయింది. దీని మీద మనం మట్టి పోసినట్లయితే ఆగది, సైడ్ల కింద పడిపోతుంది. కాబట్టి అట్లా పడిపోకుండా ప్లైవుడ్ షీట్ని కట్ చేసి దీనికైతే అతికిస్తున్నాము. 6 ఇంచెస్ సైజులో ప్లైవుడ్ షీట్ని కట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అది స్క్రూ మనం కొడితే దీనికి ఇంత హైట్లో ఉంటుంది. ఇంత హైట్ మనం మట్టి నింపుకోవచ్చు. దాని గురించి మీరు ఇక్కడ చూడవచ్చు బరాబర్ 6 ఇంచెస్ ప్లైవుడ్ షీట్ని అయితే కట్ చేసుకుంటున్నాం. సైడ్కు చెక్కలు కొడుతూ గైస్ చీకటి అయితే అయిపోయింది. అయినా సరే మా వర్క్ అయితే ఇంకా ఫినిష్ కాలేదు. సైడ్కు కొట్టడానికి ఈ నట్లు చిన్నగా అయితే సిద్దిపేట కుర్రికి ఆగం విజయాడు తీసుకొని అయితే వచ్చిండు. ఇప్పుడు ఈ నట్లని యూజ్ చేసి మొత్తం బనారస్ కొడుతున్నాం. ఇక
సో మొత్తానికి గాయస్ మన బేస్ అయితే రెడీ అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే దీంట్లో మనకు ఐలాండ్ అంటే మట్టి ఉండాలి కాబట్టి మట్టి మొత్తం అయితే నింపబోతున్నాము. మట్టి తీసుకురావడానికి ఏం తీసుకోబోతున్నాము అంటే ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు మన ల్యాంబో అయితే తీసుకోబోతున్నాము. సో దీన్ని ఘోరంగా వాడుతున్నాం, దీన్ని నిండా మట్టి తీసుకొని అయితే వస్తాం దాన్ని ఇట్లా నింపనీకి. మట్టి అయితే గాయస్ తవ్వుతున్నాము. ఇక్కడ మట్టి తీసుకొని ఆ మట్టి సంచులని కార్లు వేసుకొని మన లొకేషన్కి అయితే తీసుకోవాలి. మారుతి జన్ వెయిట్ క్యారింగ్ కెపాసిటీ వాళ్ళకన్నా తెలిస్తే కామెంట్ అయితే వేయరు. మేము దగ్గర ఒక ట్రాక్టర్ ట్రిప్లో ఎంత మట్టి వస్తుందో అంత మట్టి లోడ్ చేసినాం లోపల. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కావచ్చు, టైర్ మొత్తం పోయింది. కార్ చూడరా అజ్జా ఇదేంది మొత్తం కూర్చుంది కింద. కార్లో నుంచి అయితే గాయస్ ఇన్ని సంచుల మట్టి అయితే దించేసినాము. ఇది ఏం మట్టి అనుకుంటారా, చాలా మంది ఎగ్జైటెడ్ ఉండొచ్చు. ఎర్రమన్ను అనమాట. ఈ ఎర్రమన్నును మేము లోపల మొత్తం చెక్కలు కొట్టి తయారు చేసినాం కదా, దాని మీదనైతే నింపుతాం ఐలాండ్కు. సో ఇటు వచ్చి చూపిరా ఎన్ని సంచులు ఉన్నాయో, ఇన్ని కార్నే వచ్చినాయా అనుకుంటారు కావచ్చు. పచ్చి ఉంది, మళ్ళా పచ్చి ఉంది, ఇంకా ఎక్కడ ఎర్ర ఉంది పచ్చిగా. దాని మీద వేసిన తర్వాత ఉంటుంది అసలైన పస. టైం వచ్చేసి 9:30 అవుతుంది రాత్రి. సో ఇప్పుడు ఏం వర్క్ అయితే చేస్తలేము. రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫస్ట్ ఆ బేసిన్ తీసుకొచ్చి వాటర్ వేయాలి, తర్వాత దాంట్లో మట్టి అయితే నింపాలి. పర్రా ఇక లెట్స్ గో. ఈరోజు వచ్చేసి గాయస్ డే 2 ఎర్లీ మార్నింగ్ అయితే షూట్ స్టార్ట్ చేసినాం. మీరు చూసినట్లయితే మన ఐలాండ్ వచ్చేసి వాటర్ దగ్గరికి అయితే వచ్చింది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ ఐలాండ్ని దించి వాటర్లో వేసి అసలు ఫ్లోట్ అవుతుందా, ఎట్లా ఫ్లోట్ అవుతుంది, స్టేబుల్గా ఉందా లేదా అయితే చెక్ చేస్తాము. తర్వాత రాత్రి మట్టి తీసుకొచ్చినాం కదా, బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు అక్కడ సంచులు ఉన్నాయి. సో అవిట్లో నుంచి ఆ ఎర్రమన్ను మొత్తం దీంట్లో అయితే నింపుతాం. ఈ తెప్పలు చూస్తారు కదా, తెప్పలు ఏం తీసుకొచ్చినాము అంటే మేము ఈ ఐలాండ్ ఏదైతే ఉందో దీన్ని టోటల్గా ప్లాస్టిక్ బాటిళ్లతోనే తయారు చేసినాం. అవే యూజ్ చేస్తాం తేలనీకి. బట్ ఇవి వచ్చేసి అది కొట్టుకపోతుంది ఐలాండ్ అటు ఇటు. సో దాన్ని తీసుకురానికి దాని దగ్గర ఓనికి ఈ తెప్పలను అయితే యూజ్ చేస్తాం. మొత్తానికి గాయస్ మన ఫ్లోటింగ్ ఐలాండ్ ఏదైతే ఉందో వాటర్ పైన మీరు చూడొచ్చు ఎంత స్టేబుల్గా ఫ్లోట్ అవుతుందో. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే దీని మీద 2 ప్లైవుడ్ షీట్లు వేసినాం, 2 ఐరన్ ఫ్రేమ్లు పెట్టినాం కదా, అవి వచ్చేసి అవిటి వెయిట్కి మొత్తం లోపలలాగా వాటర్లో పోతుందేమో అనుకున్నాము. కాకపోతే మీరు చూడొచ్చు ఎంత పైన ఉందో వాటర్ పైన. ఆల్మోస్ట్ ఒక 2 ఫీట్ల హైట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే దీని పైకి ఎక్కుతున్నాము, ఎక్కి చూద్దాం ఎంత లోపలికి పోతుంది వాటర్కి ఏం కథ అని. అంతే ఉన్నది, ఏం దిగలే పర్ఫెక్ట్ గా గాయస్ వాటర్ పైన అయితే ఫ్లోట్ అవుతున్నాం మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా ఐలాండ్ అయితే కాలేదు. ఐలాండ్ కావాలంటే ఇంకా దీంట్లో చాలా చేంజ్ అయితే వేయాలి. బట్ వాటర్ పైన అయితే ఆరామ్సే ఫ్లోట్ అవుతున్నాం.
వాటర్ పైన అయితే గైస్ చాలా పర్ఫెక్ట్గా ఫ్లోట్ అవుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ తయారు చేసేటప్పుడు మాకు ఒక డౌట్ ఉండే, అది ఏంటి అంటే వాటర్ బాటిల్స్ మేము కింద బేస్ వచ్చేసి స్టేబుల్గా పెట్టలేదు, మొత్తం సంచులో నింపి కట్టినాం కదా, కొనలాగా పోతే అది మునిగిపోతుందేమో, రివర్స్ పడుతుందేమో అని ఒక ప్లానింగ్లో ఆలోచన అయితే ఉండే, అట్లా అవుతుందేమో అని చెప్పేసి. బట్ అట్లా ఏమైతే మీరు చూడొచ్చు, నేను ఎంత కొనుక్కున్నాను అక్కడ సైడ్ లేస్తుంది కానీ ఇది పడిపోవడు అన్న మాట అయితే లేదు. మేము చాలా వెయిట్ ఉంటుంది, చాలా మంది ఉంటాం కాబట్టి వాటర్ పైన ఆరామ్సే ఫ్లోట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఏంద్రా ఎటువైనా సరే స్టేబుల్ ఉంది. ఇప్పుడు మనం దీంట్లో ఇంకా చాలా పని అవుతుంది దీని మీద చేసేది. సో ఒడ్డుకైతే వెళ్దాం, ఆ తర్వాత దీంట్లో మోడిఫికేషన్స్ అన్నీ చేసేద్దాం. కిర్రాక్ ఫ్లోట్ అవుతుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుంది అంటే మేము రీసెంట్గా సముద్రంలో పోయి చేపలు పట్టినాం కదా, సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. ఇట్లా అవుతుంది, అంతా కడుపులకే ఇట్లా లోపినట్టున్నది. ఇట్లా అయ్యో మొత్తం ఇట్లా ఇట్లా ఊరుతుంది కిందికి పైన. కొట్రా చిల్గా గిట్టుకోవాలి మనం. మనం రాత్రి తెచ్చుకున్న మట్టి సంచులు అన్నీ ఇక్కడనైతే ఉన్నాయి కదా, వీటిని అన్నిటిని ఇప్పుడు దీంట్లో అయితే పోయాలి. వీటి వెయిట్ మొత్తం ఈ ఐలాండ్ పైన పడ్డ తర్వాత చూడాలి ఎట్లుంటుంది, ఏం కదా మనం మొత్తం మునుగుతుంది అని చెప్పేసి. ఇవరి దాకా మొత్తం వాటర్ పైన వేలుండే కదా, మట్టి పోయంగానే మీరు చూడొచ్చు వాటర్ లోపలికి ఎంత లోపలికి పోయిందో. ఇది ఒక సైడ్ మొత్తం ఎక్కువైనట్టున్నది మట్టి, అందుకే నా కారణం మొత్తం వాటర్ లాగా పోతుంది. ఇక్కడ సైడ్ మొత్తం మట్టి లేదు, పైనకి లేస్తుంది. మట్టి మొత్తాన్ని లెవెల్ ఎత్తున్నాం ఇక. మట్టి అయితే పోసినాం, ఐలాండ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. కాకపోతే ఐలాండ్ అంటే మెయిన్ మన థాట్లో వచ్చేది, ఇమాజినేషన్లో వచ్చేది ఏంటిది అంటే ఒక చెట్టు అయితే ఉంటుంది. సో ఒక చెట్టు తీసుకొచ్చి దీని మీద పెట్టదాం. బామా లెట్స్ గో. చెట్టు అయితే గాయస్ వచ్చేసింది, మీరు చూడవచ్చు. మీ ఐలాండ్లో మామిడి చెట్టా? అన్ని ఐలాండ్లల్లో హాలీవుడ్ మూవీస్లలో కనుక చూసినట్లయితే కొబ్బరి చెట్లు కనబడతాయి. ఎవరైనా తప్పిపోతే పోయా కొబ్బరికాయలు వడగొట్టుకొని తాగుతారు కదా, మాకు వచ్చేసి మామిడి చెట్టు. ముందు చూపు, రాబోతుంది ఎండాకాలం కదా, మామిడికాయలు కాస్తుందని మామిడి చెట్టు తీసుకొచ్చినాం. చెట్టు లేక ముందుకు, చెట్టున్న తర్వాత ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే వేయరు. మాకైతే చెట్టు పెట్టాక కడగ కనబడుతుంది. ఓ మామిడికాయలు ఉంటాయి, ఆకలి అయితే తిన్నాం, ఇంకొక్కడి కుదలేదు. కానీ ఇంత పెద్ద చట్నీ ఎప్పుడు పెట్టలేదు, కానీ ఇక్కడ పెడుతున్నాం ఐలాండ్లో, మన ఐలాండ్లో. మన ఐలాండ్ని లాంచ్ చేస్తున్నాం ఇళ్ళకి. నేను చెప్తే కదులుతానే లేదు, అడుగు ఇనాగ్రేషన్ చేస్తాడు చీఫ్ గెస్ట్. కాదు ఇగో మట్టి పోసినాక లేదు, కింద పట్టి నువ్వు దూరంగా బరవే రావట్లేదు. అక్కడ బాగా నువ్వు తేలింది గారా. ఐలాండ్ సక్సెస్ అయింది గాయ్స్. మొత్తం మట్టి, చెట్టు, ఎవ్రీథింగ్ వచ్చేసి. మొత్తానికి గాయస్ మన ఐలాండ్ని తీసుకొని మీరు చూడొచ్చు, వాటర్ పైకి అయితే వచ్చేసినాము. వాటర్ మీద ఇంత ఇసుక, అంతేకాకుండా ఇంత పెద్ద చెట్టు, నన్ను ఇది వచ్చేసి ఆరామ్స్ ఆపగలుగుతుంది. ఆరామ్స్ ఫ్లోట్ అవుతున్నాం వితౌట్ ఎనీ టెన్షన్.
సో ఈ విధంగా అయితే గైస్ మేము వచ్చేసి 2 days కష్టపడి ఈ వాటర్ ఫ్లోటింగ్ ఐలాండ్ ఏదైతే ఉందో దాని అయితే తయారు చేసినాము. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో షూట్ చేస్తున్నాం, మీకు అర్థమవుతుంది కావచ్చు రీసెంట్ వీడియో చూస్తుంటే. ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మట్టి మీరు చూడవచ్చు ఎంత నింపినాం ఏం కథ. ఈ చెట్టు బరువే క్వింటాల్ ఉంటుంది, అంతేకాకుండా మట్టి ఇంకా క్వింటాల్ కంటే ఎక్కువనే ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. నేను ఒక 70-80 కిలోస్ ఉంటా. సో దగ్గర ఒక 4-5 క్వింటల్స్ వెయిట్ని ఇది ఆరామ్సే క్యారీ చేయగలుగుతున్నాయి వాటర్ బాటిల్స్ అన్నీ కలిపి. ఈ ఐలాండ్ తయారు చేసే ట్విస్ట్ కాదు, వాటర్ బాటిల్స్ని యూజ్ చేసి ఖరాబ్ అయిన వాటిని ఈ ఐలాండ్ తయారు చేసే ట్విస్ట్. మొత్తం వాటర్ మీద పర్ఫెక్ట్ ఫ్లోట్ అవుతుంది. మన మామిడి చెట్టుకు దగ్గర ఒక 20 దాకా మామిడికాయలు అయితే ఉండే. వీటికని ఇక పెద్ద సైజువి, కాకపోతే ట్రాన్స్పోర్టేషన్లో వీటిని తీసుకురానికి ఇక్కడ దాకా ఎక్కియడానికి ఆ మధ్యలో ఏదైతే ఎగురుకుంటూ దుంకుకుంటూ వచ్చిందో ఇది, సో దానివల్ల మొత్తం అన్నీ కూడా రాలిపోయినాయి. మన చెట్టుకు ఓన్లీ ఒక్కటే ఉంది, ఒక చిన్న పిందె ఇప్పుడు. సో ఇది దీని మీద ఉంటుంది కదా, దీనికి వాటర్ అయితే కావాలి ఖచ్చితంగా. వాటర్ లేకుండా చచ్చిపోతుంది కాబట్టి నీళ్ళు వస్తున్నారు. ఐలాండ్ పైన తప్పిపోయిన నన్ను రెస్క్యూ చేయడానికి మా టీం వాళ్ళు అయితే వచ్చారు. సో ఇప్పుడు ఈ ఐలాండ్ ఏం చేస్తున్నామంటే దీనికి లంగర్ వేసేసి ఇట్నే వాటర్లో విడిచిపెడుతున్నాము. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఆ సపోర్ట్ని బట్టి దీన్ని లగ్జరియస్గా మొత్తం అయితే చేంజ్ చేసేస్తాము. రీసెంట్గా ట్రీ హౌస్ న్యూస్గా ఎట్లా చేంజ్ చేసినామో దానికంటే నెక్స్ట్ లెవెల్లో దీని అయితే చేంజ్ చేస్తాము. సో ఖచ్చితంగా ఈ వీడియో పైన మీ సపోర్ట్ అయితే చూపెట్టండి. సో ఇప్పుడు దీనికి లంగర్ వేసి దీన్ని ఇసబెట్టి గడ్డకైతే పోదాం. దీనికి ఒక్కసారి బందోబస్తు కట్టుకున్నాం అనుకోండి, ఇక వాటర్లో ఎటు పోదు ఐలాండ్. అక్కడ వాటర్లో చూడొచ్చు గైస్ మన ఐలాండ్ అయితే అక్కడ ఆపేసి వచ్చినాము. చెట్టును పైన పెట్టిరు కదా అని ఏమనుకోకుండా ఇంతకు వాటర్ పోసినాం కదా, మధ్యలో వాటర్ అయితే పోసి వస్తూ ఉంటాము. సో నెక్స్ట్ మన టాస్క్ ఏంది అంటే రీసెంట్గా ట్రీ హౌస్ తయారు చేసినాం. ఆ వీడియో పైన మీరు సపోర్ట్ చూపిస్తే దాన్ని లగ్జరీస్గా మారుస్తామని చెప్పినాం కదా, నిజంగా దానిపైన ఘోరంగా సపోర్ట్ అయితే మీరు చూపెట్టారు. సో ఇప్పుడు కూడా సేమ్ టాస్క్, ఒకవేళ మనం ఏదైతే ఐలాండ్ వీడియో షూట్ చేసినామో దీనిపైన కనుక మీ సపోర్ట్ వచ్చి 20K లైక్స్ మీరు కంప్లీట్ చేసారు అనుకోండి, సేమ్ ట్రీ హౌస్ లాగానే అంతకంటే మంచిగా లగ్జరీస్ అయితే కన్వర్ట్ చేస్తాం. అంతేకాకుండా ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఆ ఐలాండ్ మీదకి వస్తాడు. ఎవరు అనుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలా కష్టపడుతున్నాము. సో సపోర్ట్ అయితే చేయాలి మీరు. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే 1 millionకి చాలా క్లోజ్గా ఉన్నాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.